చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: ప్రక్షాళన, అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం, ఇతర శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయం, స్వచ్ఛంద విరమణకు అనుమతించాలని ఆదేశాలు, గత పాలక మండలి తీర్మానం మేరకు టీటీడీ ఉత్తర్వులు, టీటీడీకి సీఎం ప్రశంస, సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీటీడీని సీఎం చంద్రబాబు అభినందించారు. పవిత్ర దినాల్లో తిరుమలకు మరింతగా పోటెత్తే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి చక్కని దర్శన భాగ్యం అందించేందుకు టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇండియా ఫ్రూట్ బౌల్గా అనంతపురం మారనుందన్నారు ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్. ఢిల్లీ పీఠం ఎవరిదంటే వెలువడిన ఎగ్జిట్ పోల్స్. దేశ రాజధాని ఢిల్లీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. 2.5 దశాబ్దాల తర్వాత భాజపా ఢిల్లీ పీఠంపై కూర్చోనుందంటూ ఫలితాలు తెలిపాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎగ్జిట్ పోల్స్ను తిరస్కరించింది. గత 4 ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందని అనడమే తప్ప ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ 2 సార్లు ఆప్ అధికారాన్ని చేపట్టింది అని ఆప్ నేత సునీల్ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు ఫలితాలపై భాజపా నేత కాల్కాజీ అభ్యర్థి రమేష్ బిధూరి సైతం స్పందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భాజపా పాలిత ప్రాంతాల్లో సాధించిన అభివృద్ధిని ఢిల్లీ వాసులు కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భాజపా సీట్లు సాధిస్తుందని వ్యాఖ్యానించారు. మందు దందాపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గత జగన్ రెడ్డి పాలనలో మందును ఏ రకంగా దోచుకున్నారో, చీప్ లిక్కర్, చీప్ బ్రాండ్లు ప్రవేశపెట్టి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి తెలిసిందే. దానిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటుతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఉందని, ఆ కలెక్షన్ అంతా ఆయనే చేశాడని, ఆ కలెక్షన్ని తాడేపల్లి ప్యాలెస్ తన బాసుకు చేరవేర్చాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల్ని నిగ్గుదల్చే ప్రయత్నంలో సిట్ ఉంది. అవినీతి అనకొండ, నాసిరకం మద్యం ఏరులై పారించిన జగన్ అనధికారికంగా 1,00,000 కోట్లు బొక్కారు. అధికారికంగా 3,000 కోట్లు దోపిడీ. అవినీతి అనకొండ కాదు, అవినీతి తిమింగళం. అది జగన్ రెడ్డిని అనకొండతో పోల్చే స్థాయి కూడా కాదు. ఆయన తిమింగళం. ఎన్ని షిప్పులు, ఎన్ని పడవలు మింగినా ఆయన పొట్టకు చాలవు. కిడ్నీ, లివర్ వ్యాధులతో 35 లక్షల మంది ఆసుపత్రులు పాలయ్యారు. అది నీ దుష్ట పరిపాలన జగన్ రెడ్డి. నీ అంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎవడో ఉండడు. పైగా నిన్న 1O ఉద్ధరించినట్టు 2O అంట. 2O కాకపోతే 0.5O అని పెట్టుకోవయ్యా. ఎవడు కాదన్నా నిన్ను 0.5O అని పెట్టుకో. నిన్ను సమావేశం పెట్టావు. ఆ సమావేశంలో 60 మంది 70 మంది వచ్చారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. మాజీ కొబ్బరి చిప్పల మంత్రి తప్ప ఎవడన్నా ఒక్క నవ్వాడా? అందరూ ఏందిరా మాకు కర్మ అని చెప్పి చూశారు నీ అంక. నువ్వేమో నీ సొల్లు పురాణం చెప్పుకుంటూ పోయావు. ఎంట్రీ కూడా పీకలేరు అంటున్నావు. నీ ఎంట్రీ పీకాల్సిన అవసరం ఎవడుకుంటుంది ఇక్కడ? నీ ఎంట్రీలు ఆల్రెడీ ప్రజలు పీకేశారు. అందుకే ప్యాచ్ విగ్గు పెట్టుకు తిరుగుతున్నావు. ఆ విగ్గు తెచ్చి తెలుస్తుంది నీ ఎంట్రీలు ఎన్ని ఉన్నాయో, ఎన్నిపోయినాయో. నారా లోకేష్ గారు 2 రోజుల నుంచి ఢిల్లీలో పర్యటిస్తూ పెట్టుబడి లక్ష్యంగా, పరిశ్రమల లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాలే సాధనగా ఆయన వడివడిగా అడుగులేస్తూ అనేక మంది కేంద్ర మంత్రులను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తూ రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి చర్చిస్తూ 2 రోజులు ఎంత తీవ్రంగా కృషి చేస్తున్నారో మనం చూసాం. దాన్ని చూసి జగన్ రెడ్డి తట్టుకోలేక నువ్వు వెళ్తేనేమో సిబిఐ కేసులు, ఈడీ కేసుల గురించి మాట్లాడుకుంటావు ఢిల్లీలో. అదే మా లోకేష్ గారు, చంద్రబాబు వెళ్తే పరిశ్రమలు, ఉద్యోగాలు, పెట్టుబడుల గురించి మాట్లాడతారు. అది నీకు వాళ్ళకి తేడా. 20 లక్షల ఉద్యోగాలు హామీ నిలబెట్టుకుంటా సమస్యలపైనే కేంద్ర మంత్రులను కలిసా. రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై వివరించా. ఎన్సీసీ డైరెక్టరేట్ ఎడ్యుకేషన్ సదస్సుకు విజ్ఞప్తి చేశా. ఆలయాల్లో అన్ని మతస్థుల తొలగింపు సాధారణమే. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను కేంద్ర మంత్రులకు వివరించా. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించా. ఏపీ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం అడిగాను. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడే ఉన్నాం. రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ విస్తరిస్తాం. దేవాలయాల్లో అన్య మతాచారాలు పాటించే వారిని తప్పించడం సాధారణ విషయమే. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ఇంకా పలువురిని కలుస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ని కలిసి ఏపీలో విద్యామంత్రుల కాంక్లేవ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నారా లోకేష్ గారు కోరడం జరిగింది. ఏపీకి డిఫెన్స్ క్లస్టర్ అనుమతించాలంటూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ను కోరిన మంత్రి లోకేష్
ఢిల్లీ పర్యటనలో భాగంగా మర్యాదపూర్వక భేటీ. స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవంలో మీ సహకారం మరవలేనిది. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామిని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవేగౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు 12,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల సెంటిమెంట్తో పాటు వేలాది మంది కార్మికుల ఆందోళన, మనోభావాలను అర్థం చేసుకుని పెద్ద మనసుతో సహకారం అందించారని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ను సందర్శించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయడం, ఉత్పాదకత పెంపునకు చర్యలు చేపట్టడం, కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో మంత్రి చొరవ శ్లాఘనీయమన్నారు. అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ అండ్ నిస్పాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమ వల్ల ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల కల్పన నా జేయం లక్ష్యం అంటూ యువతకి ఇచ్చిన హామీ ప్రకారం ఇదే మాట చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నాం. అట్లాగే ఆయన కూడా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి. ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ సందర్భంలో మాట్లాడినా ఆయన మొదటగా మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తానన్నారు. 20 లక్షల ఉద్యోగాలు హామీని నిలబెట్టుకుంటాం. సమస్యలపైనే కేంద్ర మంత్రులను కలిసా. రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై వివరించా. ఎన్సీసీ డైరెక్టరేట్ ఎడ్యుకేషన్ సదస్సుకు విజ్ఞప్తి చేశా. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించా. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించాం. విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరా. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీకి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ విస్తరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ఇంకా పలువురిని కలుస్తాం. ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ను కలిసినట్టుగా తెలిపారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. వైకాపా పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు తగ్గారు. 5 ఏళ్లలో 45 లక్షల నుంచి 32 లక్షలకు పిల్లలు తగ్గిపోయారు. నాడు నేడు అంటూ ఓదరగొట్టాడు. ఏం చెప్పాడో ఏం చేశాడో ఆయనకే తెలియదు. పేపర్కి మాత్రం వ్యాడ్లు ఇచ్చుకున్నాడు. రంగు డబ్బాలు పట్టుకు తిరిగారు. కాంపౌండ్ వాళ్ళకి రంగులు వేసుకుంటే చేసుకున్నాడు, కాలక్షేపం చేశాడు. 13 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఎప్పుడన్నా ఒక్కరోజైనా డ్రాప్అవుట్స్ గురించి మాట్లాడావు జగన్ రెడ్డి? నువ్వు ఏంటి, నీకు ఆ విద్యార్థుల పట్ల ఉన్న అభిమానం ఏముంది? వాళ్ళకి చేసింది ఏంటి? అది లేకపోగా నాడు నేడు ఇంగ్లీష్ మీడియం అంటూ ఓదరగొట్టావు. సాక్షికి మాత్రం కోటాను కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకున్నావు. వైసీపీ పాలనలో కొన్ని వర్సిటీలను రాజకీయంగా వాడుకున్నారు. రాష్ట్రంలో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ సదస్సును విశాఖలో ఏర్పాటు చేయాలని కోరాం. టెక్నాలజీ వినియోగించి అన్ని విభాగాల్లో ముందుకెళ్లాలని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చిన భయమేమీ లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా ఒక నీలి ఛానల్ ప్రతినిధి అనుకుంటూ అడిగాడు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని ప్రధానమంత్రి చెబుతారా, చెప్పాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన అడిగారు. అదొక వింత ప్రశ్నలాగా అనిపించింది అనుకోండి, అది వేరే సంగతి. అంటే ఆ జగన్ రెడ్డి అనుకో, లేకపోతే నీల్ మీడియా స్క్రిప్ట్ ఆయన చదివినట్టున్నాడు. అక్కడ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటించినా కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గారు అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, జరగనివ్వము. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఉత్తరాంధ్ర మనోభావాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనివ్వమని పలుమార్లు పలు సందర్భాల్లో అంతమంది గట్టిగా చెప్తే కేంద్ర ఉక్కు శాఖ మంత్రులు ప్రకటిస్తే బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా నీల్ మీడియా వార్తలు వాళ్ళ ప్రాపగాండా చేస్తూనే ఉన్నారు. 13,000 కోట్ల సుమారు ప్యాకేజీ ప్రకటించాక కూడా మీ ఏడుపులు ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు, మీకు కూడా అర్థం కావట్లా. మీరు ఏడ్చే ఏడుపులు మీకు కూడా అర్థమై సావు, అది వేరే సంగతి. ఢిల్లీలో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఆఫ్ ఇంజిన్ ప్రభుత్వం వద్దు, డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఎన్డీఏ మరింత బలోపేతం అవుతుందన్నారు. జగన్ కుటుంబంలో ఎవరికీ భద్రత తగ్గించలేదని, నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ 1.0నే ఇంకా మర్చిపోలేకపోతున్నారు. 5 ఏళ్ళు ఇచ్చిన పాపానికి మొత్తం గుండు కొట్టేసావు. 0, ఆ 1 పక్కన 0 పెట్టుకుని ఓ అంటావు.
ఇప్పుడు 2.0 అంటావు. ఇంకేముంది నువ్వు దోసుకోవడానికి ఇక్కడ? ఇంక నువ్వేం లేదు కదా. అంటే ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కష్టపడి మళ్ళీ ఆదాయాలు పెంచి ఆస్తులు సంపాదించి కూడబెడితే మళ్ళీ వచ్చి దోచేసుకుందామనా? ఏం జగన్ రెడ్డి ఒక మందిరంలో ఒక 60 మందిని 70 మందిని కూర్చోబెట్టి సొల్లు చెప్పి ఎడిటెడ్ వీడియోలు బయటికి రిలీజ్ చేసి నువ్వేమైనా మహేష్ బాబుని అనుకుంటున్నావా, ప్రభాస్ని అనుకుంటున్నావా? ఏం జగన్ రెడ్డి? ఏపీకి డిఫెన్స్ క్లస్టర్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ని కోరిన మంత్రి లోకేష్ పర్యటనలో భాగంగా మర్యాదపూర్వక భేటీ. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకం కలిశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని చెప్పారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్నాథ్కు వివరించారు. గత పాలకుల అనాలోచిత విధానాల కారణంగా 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని లోకేష్ తెలిపారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, ఎంపీలు పాల్గొన్నారు. ఏపీలో విద్యామంత్రుల కాంక్లేవ్ నిర్వహణకు అనుమతినివ్వాలంటూ మంత్రి లోకేష్ విజ్ఞప్తి. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ భేటీ. పీఎం శ్రీలో 1514 పాఠశాలల ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి. పూర్వోదయ పథకం కింద 5684 కోట్లు మంజూరుకు వినతి. ధర్మేంద్ర ప్రధాన్ను నారా లోకేష్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకం కలిశారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యామంత్రుల సమ్మేళనం ఏపీలో నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు. విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని, విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాంక్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని ప్రతిపాదించారు. గత ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేటాయించిన వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఏపీలో విద్యా వ్యవస్థ కుంటుపడింది. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కీలక రంగాల్లో పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధులు కేటాయింపులు పెంచాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అధిక బడ్జెట్ కేటాయింపు అవసరం. 2025-2026 బడ్జెట్లో ఏపీకి అత్యధికంగా నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద ఏర్పాటైన పాఠశాలలు అద్భుతమైన పురోగతిని కలిగి ఉన్నాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. పీఎం శ్రీ ఫేజ్ 1-2లతో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2369 పాఠశాలలకు గాను 855 మాత్రమే మంజూరయ్యాయి. గతంలో సిఫార్సు చేసిన మిగిలిన 1514 పాఠశాలలను ఫేజ్ 3లో పీఎం శ్రీలో మంజూరు చేయమని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఉన్నత విద్యాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద పెద్ద ఎత్తున సాయం అందించాలని, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3229 కోట్లు, రాష్ట్రంలో 37 ప్రభుత్వ కళాశాలల భవనాల నిర్మాణానికి 555 కోట్లు, ఇప్పటికే పనిచేస్తున్న డిగ్రీ కళాశాలల్లో క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీలు, లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి 330 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కర్నూలు అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలకు చెరో 50 కోట్లు, రాష్ట్రంలో 10 మహిళా కళాశాలల ఏర్పాటుకు 150 కోట్లు, 2 మోడల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు 30 కోట్లు, 250 కోట్లతో ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. 4 మేజర్ యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ హబ్లను ఏర్పాటు చేసేందుకు 20 కోట్ల చొప్పున 80 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు 50 కోట్లు, ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్స్ నిర్మాణానికి 80 కోట్లు, యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలకు 180 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, అకాడమిక్ ఎక్సలెన్స్ హబ్గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా 5684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జగన్ రెడ్డి, నువ్వు వెళ్ళావు ఇన్నిసార్లు ఢిల్లీ, ఎప్పుడన్నా
ఒక పథకం గురించి మాట్లాడావా? ఒక పథకం అడిగావా? నాకు, నా రాష్ట్రానికి, నా ప్రజలకి, లేకపోతే నా విద్యార్థులకి ఇది కావాలి, 1,000 కోట్లు శాంక్షన్ చేయమని అడిగావా? ఎంతసేపు నీ పనులు. సిబిఐ ఈడీ ఈ గోల్ తప్ప రెండోది లేదు నీకు. నేర్చుకో. నారా లోకేష్ గారి దగ్గర పరిపాలన ఎలా చేయాలి, ప్రజలకి ఎలా సహాయపడాలా, ఏం చేస్తే ప్రజలకి బాగుంటుంది అన్న విషయాలు కనీసం నేర్చుకో.